వివాహేతర సంబంధాలు, డ్రగ్స్ ఈ రెండు సమాజాన్ని ఎలా పట్టి పీడిస్తున్నాయో, కుటుంబాల్ని ఎలా చిన్నాభిన్నం చేస్తున్నాయో అందరికీ తెలిసిన విషయమే. డ్రగ్స్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు ఎన్ని కఠినమైనటువంటి చట్టాలు చేసినా, చర్యలు చేపట్టినా డ్రగ్స్ వినియోగం మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. నిజంగా డ్రగ్స్ దెబ్బకి ఎంతోమంది మృత్యువాత పడుతూ ఉన్నారు. రీసెంట్గా ఒక యూట్యూబర్ అయినటువంటి శరత్ నల్లా అతను తన జీవితంలో ఎదురైనటువంటి ఒక ఘటన గురించి, తనకి తెలిసినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి 35 సంవత్సరాల వయసు ఉంటుంది, ఆ వ్యక్తి హఠాత్తుగా మరణించాడు. ఆయన మరణానికి కారణం హార్ట్ అటాక్ అనుకున్నారు అందరూ. కానీ ఆ మరణానికి అసలు కారణం ఏంటి అనేది శరత్ నల్లా ఒక వీడియో చేసి మరీ పెట్టారు. ఆయన అసలు ఏం చెప్పారనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. తొలుత ఆయన మాటల్లోనే ఆయన ఏం చెప్పాడు అనేది విందాం. హాయ్ అండి, ఐ వాంట్ టు షేర్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ టుడే. కొన్ని నెలల క్రితం నాకు తెలిసిన ఒక వ్యక్తి చనిపోయాడండి. అతని ఏజ్ 30-35 అలా ఉంటాయి. కార్డియాక్ అరెస్ట్ అయిందని చెప్పేసి మాకు చెప్పారు. కానీ నిన్న తెలిసింది నాకు అసలు ఆ అబ్బాయి ఎలా చనిపోయాడు అన్నది. ఆ ముందు రోజు నైట్ ఒక పార్టీకి వెళ్ళాడంట. ఆ పార్టీలో డ్రగ్స్ ఓవర్ డోస్ అయ్యాయి. అంటే దానికి అలవాటు ఉందో నాకు తెలియదు, బహుశా ఫస్ట్ టైం అయి ఉండొచ్చు అది. తను హ్యాండిల్ చేసుకోలేకపోయాడు. ఇంటికి వెళ్ళడం కూడా ఇబ్బంది పడితే ఫ్రెండ్స్ ఎవరు ఇంటికి డ్రాప్ చేశారు. కొంతసేపు పడుకొని తన రెగ్యులర్ లైఫ్కి వచ్చేసాడు, వర్క్ వచ్చేసాడు. అండ్ సడన్ గా కొలాప్స్ అయిపోయాడు, స్పాట్ లో చనిపోయాడు, కార్డియాక్ అరెస్ట్ అయ్యి. చాలా మంది అనుకుంటాం డ్రగ్స్ వల్ల ప్రాణాలు పోవు, ఏం పర్వాలేదు అని. ఎస్, డ్రగ్స్ వల్ల ప్రాణాలు పోతాయండి. ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్. నాకు చాలా బాధ వేసింది, అందుకే నేను చెప్పాలనుకున్నాను ఇది. లెట్స్ సే నో టు డ్రగ్స్. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా అలవాటు ఉంది, ఎవరైనా చేద్దాం అనుకుంటున్నారంటే ప్లీజ్ ఈ వీడియో వాళ్ళతో షేర్ చేయండి. ప్లీజ్ సే నో టు డ్రగ్స్ అనేది నిజంగా మన ప్రభుత్వాలు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాయి. అయినప్పటికీ డ్రగ్స్ వాడకం మాత్రం అలాగే ఉంది. కొంతమంది డ్రగ్స్ తీసుకుంటూనే ఉన్నారు. వారికి ఎక్కడి నుంచి వస్తుంది? పెడ్లర్లను కూడా, అంటే డ్రగ్స్ సప్లై చేసేటువంటి డ్రగ్ పెడ్లర్ ఎవరైతే ఉన్నారో వారి మీద ప్రభుత్వాలు కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నా సిటీకి మాత్రం డ్రగ్స్ సరఫరా అవుతూనే ఉన్నాయి. అయితే ఆ డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాటికి బానిసవుతారని చాలామంది అనుకుంటారు. కానీ డ్రగ్స్ తీసుకోవడం వల్ల కొంతమంది ప్రాణాలను కూడా కోల్పోవాల్సి వస్తుంది అంటూ శరత్ నల్లా తెలియజేశారు. అతనికి తెలిసినటువంటి ఒక వ్యక్తి, అతని వయస్సు 35 సంవత్సరాలు ఉంటాయి. అతను ముందు రోజు రాత్రి ఒక పార్టీకి వెళ్ళాడు. ఆ పార్టీలో భాగంగా డ్రగ్స్ తీసుకున్నాడు. డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఆ డ్రగ్స్ ఓవర్ డోస్ అవ్వడం వల్ల అతను తన ఇంటికి రాలేకపోయాడు. తన స్నేహితులే తన ఇంటికి తీసుకొచ్చారు. తర్వాత నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆ నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత తన రోజువారీ కాలకృత్యాలను తీర్చుకున్నాడు. ఆ తర్వాత సడన్ గా కార్డియాక్ అరెస్ట్ వల్ల ఆయన చనిపోయాడు. అతను ఆ డ్రగ్స్ ని మేనేజ్ చేయడంలో విఫలమయ్యాడంటూ కూడా శరత్ నల్లా చెప్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే డ్రగ్స్ జోలికి వెళ్ళకండి. డ్రగ్స్ ప్రాణాలు తీస్తుంది, ప్రాణాలను హరించేటువంటి ఒక మహమ్మారి డ్రగ్. కాబట్టి డ్రగ్స్ జోలికి వెళ్ళకండి అంటూ క్యాంపెయిన్ చేస్తూ తన ఒక వీడియోని అయితే పెట్టడం జరిగింది. నిజంగా ఈ వీడియోని చాలామంది అయితే షేర్ చేస్తూ ఉన్నారు. అది గొప్ప విషయం. ఎందుకంటే డ్రగ్స్ తీసుకుంటే ఎటువంటి అనర్థాలు ఉంటాయనేది యువత మొత్తానికి తెలుసు. అయినప్పటికీ ఒకలాంటి అలవాటుకి బానిసై, అంటే అది ఇచ్చేటువంటి హ్యాపీనెస్ వల్ల లేకపోతే ఏంటో తెలియదు కానీ దానికి కొంతమంది బానిస అవుతూ ఉన్నారు. ఆ బానిస అవడం వల్ల ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు. వారితో పాటుగా కుటుంబాన్ని కూడా చిన్నాభిన్నం చేసేటువంటి అంటే క్రియది. సో సే నో టు డ్రగ్స్. డ్రగ్స్ జోలికి వెళ్ళకండి. డ్రగ్స్ జోలికి వెళ్తే కుటుంబాల్లో ఇబ్బందులు తప్పవు. ఖచ్చితంగా ఎవరైతే డ్రగ్స్ సేవిస్తారో వారు ఖచ్చితంగా చనిపోయేటువంటి ప్రమాదం అయితే ఉంటుంది అంటూ తన జీవితంలో ఎదురైనటువంటి ఆ ఘటన గురించి అయితే శరత్ నల్లా తెలియజేశారు. తెలియజేసి అందరూ కూడా డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి అంటూ కూడా అతని వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.